నిర్వహించిన వ్యక్తులతో నేటి ఉత్తర పత్రికల సంధికులు నిర్వహించిన మౌలికకి నేటిన లేఖన భాగాలు చదివిన ప్రజలకు కూడి చేర్చిన మీ అందరికీ కూడా లోకరక్షకుడు సర్వశక్తిమంతుడు పునరుద్ధరణమైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ఈ సాయంకాల సభలు మీ అందరికీ కూడా అందరికీ కుర్చీలో కూర్చున్నారు కూర్చున్నారు ఎందుకు వేసుకొని కూర్చుని లైన్లో కూర్చోండి అందరూ వెనక మీకు కూర్చొని చర్చలో కూర్చొని వెళ్ళిపోకండి. తినేసిన తర్వాత అరటిపడినప్పుడు మనకి ఇంటికి అలాంటి చేస్తారు రాత్రి చూపించారు కదా అలా చేయండి. కూర్చోండి బాగా వస్తారు చాలా సంతోషం. లైన్లో కూర్చోండి బయటికి పోతారు ఎక్కడైనా మంచిది. మీకు రాత్రి అంశం ఎదురు చూడుము. ఎదురు చూడు అంటే అంటే మనం పాడకూడదు కానీ వస్తాడు వాళ్ళకి అర్థమైంది తెలుస్తారు. అంటే మా పాటలో ఉన్నాయి అలాగే అంటే ఈ రోజు వస్తాడే అదే కదా రోజు 2 సంవత్సరాలు అయిపోయింది బయటకు వెళ్ళి ఈ క్రిస్మస్కి మా ఇంట్లో వచ్చేస్తారని పిల్లలు లేకపోతే మా డాడీ వచ్చేస్తారని ఎదురు చూడండి. అంటే ఇప్పుడు ఉన్నవారు వస్తున్నారని ఉన్నవారు అప్పుడు ఉన్నవారు ఎదురు చూడండి. అంతేనా? ఎదురు చూడండి ఎదురు చూడండి. చదివిన మాటలలో ఎదురు చూడవలసిన వారు ఎలా ఉన్నారంటే స్వార్థ పాఠ్య భాగంలో ఇంటిపైన నమ్మకంగా ఉంటారన్న యజమానుడు ఆ పైన యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని వస్తాడేంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాంటప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి ఎదురు చూడాలన్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడెక్కడ వస్తాడే అని తనకు అప్పచెప్పిన బాధ్యతాయుతమైన పనిని బాధ్యతారహితంగా చేస్తున్నాడు. బాధ్యత వచ్చి అంటే వచ్చే తనకు అప్పచెప్పిన కుటుంబాన్ని తనకు ఎదురున్న ఆస్తుల్ని తనకు అప్పచెప్పిన యాజమాన్యాన్ని యావత్తు కూడా తనకు ఇచ్చిన సొత్తునంతా కూడా చక్కగా వచ్చిన యజమానికి ప్రజలు చేయాలి, చూపించాలి. కానీ ఈ అధికారిగా ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే తెలుసా, నా యజమానుడు అప్పుడే వస్తాడేంటి అన్న నిర్లక్ష్య వైఖరితో అన్న అశ్రద్ధ భావంతో శుభ్రంగా తింటూ సాగుతూ దానికి ఏం చెప్తున్నాడంటే మామూలు దినాల్లో కూడా అలాగే ఉన్నారు ప్రజలు. జలప్రలయం వచ్చేసే వరకు 120 సంవత్సరాల సువాసన విన్నారు కానీ అలాగే చెప్తారు అని తింటూ సాగుతూ పెళ్ళాడుతూ పెళ్లిపిస్తూ ఉన్నారు. అని ఏమైందయ్యా అంటే అప్పుడు రానైన ఆ జలప్రలయం లేకపోతే రానైన ఉగ్రత రానే వచ్చింది. తీరని నష్టం మళ్ళీ ఆ నష్టం పోర్చడానికి అవకాశం లేదు. ఉందా అంటే ఏదో ఒకటి పోతానికి లేదు. ప్రాణంతో బతికి తప్పించుకోవడానికి దేవుడు నిర్ణయించిన నామంలోకి వెళ్ళిన ఆ జీవులు ఎంతమంది కుటుంబీకులు తప్ప మళ్ళీ ఏ ప్రాణి బ్రతికినట్టు లేదు. అంటే వస్తాది అన్న జలప్రలయం చెప్తున్నాను కదా, లేదా వస్తాను అన్న వ్యక్తి నిజంగా వస్తాడు. ఒక రోజు అడ్డు ఇటు పండుగ వచ్చేటప్పుడు ఒక 25-26 పండుగ తీసుకున్నాం కాబట్టి 26 రావచ్చు, 25కి వచ్చింది కదా, 24కి ముందు వచ్చేయచ్చు. ఎందుకంటే పండగకే వస్తాను అంతే కదా, పండగకే వస్తాడు. నీకు ఏం చెప్పాడు వస్తానన్నా కదా, అందుకే వచ్చినప్పుడు అది అయిపోయి
ఏమైంది అనేసి అర్థమవుతుంది. అర్థమై చెప్తుంది. బయట దేశం వెళ్ళారు మన కుటుంబీకులు చాలా మంది వెళ్ళారు. వారు రావడానికి పంటకు వచ్చేస్తామని మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే పండక్కి ఆ ఒక రోజు అడ్డవచ్చు ఉండవచ్చు కానీ వచ్చేస్తారు. ముందుగా వారి దగ్గర ఉన్నది ఏం చేస్తారు? లగేజ్ కట్టేస్తారు. అలాగే ప్రభు చెప్తున్నాడు, వస్తానన్న వాడు తప్పక వస్తాడు, దాని గుర్తులు ముందుగా చెప్పేస్తారు కదా. ఈ గుర్తులు జరిగింది. మనకు ఎలాగైతే లగేజ్ కట్టేశారో ఇంకా పార్సల్ కట్టేసి అన్ని పంపించేసరికి వస్తారు, నమ్మకం అలాగే చేస్తున్నాం అంటే అలాగే గుర్తులు జరిగినప్పుడు వచ్చేస్తున్నాను అది చూసుకుంటే దేవుడు ఆ ఎదురు చూపు కలిగి ఉండండి. ఈ గుర్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాను. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక ఒకవేళ ఈ ప్లేస్ స్టాండర్డ్ కట్టుకుని ఇల్లు కట్టేసుకుంటావేమో, అదే భవనాన్ని కట్టేసుకుంటావేమో, ఇది స్థిరమైనది కాదు, నేను చెప్తున్నట్టు గుడారంలోనే ఉండవు. గుడారం అంటే ఇది కాదు. అబ్రహాము ఏం చెప్పాడంటే తండ్రి ఇంటి నుంచి పిలిచేసాడు. ఊరు ఆ ఊళ్ళోంచి అబ్రహామును పిలిచి మమ్మల్ని దగ్గర ఉండు, మమ్మల్ని దగ్గర సింధు వృక్షం కింద ఈ గుడారం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ తీసేవలసి వచ్చింది. అక్కడ స్టాండర్డ్గా ఉన్నాడా? లేదు. అందుకనే అబ్రహాము జీవితం అంతా కూడా గుడారాల్లో ఉంది. కానీ ఎదురు చూపు ఎలా ఉంది అంటే కనుక ఎవ్రీకంత చెప్తున్నాడు. ఎవ్రీకంత కనుక పునాదులు గల పట్టణం కోసం అని ఈ లోకంలో ఆస్తిపరుడు, శ్రీమంతుడు. అబ్రహాము గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే తన దగ్గర యుద్ధ వీరులుగా మంచి యవ్వన బలవంతులుగా 318 మంది పనివారిని కలిగి ఉన్నారు. సొదొమ కుమార 4 రాజులు వచ్చి తన లోతు అనే తన సహోదరుడు కుమారుడు ఉన్నాడని ఈ రాజు సొదొమ కుమార ఆస్తే కాదు, అందులో నివసిస్తున్న లోతు ఆస్తి కూడా పోతుందని ఇంత పుట్టి పెరిగి అలవర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళి 4 రాజుల మీద యుద్ధం చేసిన ఆస్తిని తిరిగి తెచ్చినాడు. ఎవరో అంటే దీన్ని బట్టి నీకు నాకు ఏమర్థం అవ్వాలి అంటే కనుక ఇంతమంది ఇంత బలగం కలిగి యుద్ధ వీరులు కలిగిన పరివారం కలిగిన అబ్రహాముకి ఇల్లు కట్టుకునే స్తోమత లేదా? ఉంది. కానీ తన ఎదురు చూపేంటి? అశాశ్వతమైన లోకంలో స్థిరమైన నివాసాన్ని కట్టుకున్న ఇక్కడ కట్టుకుని ఉండి ఊరేగిపోము. ఇది అశాశ్వతమైన లోకము. ఎంతకాలం ఆయుష్ ఉన్నా ముగించి యాత్రలు కొనసాగించవలసిందే. అందుకు నాకున్నది ఏమిటి అంటే కనుక నేను నివసించే నివాసం పునాదులు కలిగిన పట్టణం అనే పరలోకం అనుకున్నాడు. కనుక జీవిత కాలంలో 175 సంవత్సరాలు బ్రతికిన అబ్రహాము కేరళలో నివసిస్తూ వచ్చాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో చెప్తున్న మాట అదే. 9వ వచనం చదవండి ఒకసారి. నాకు ఆజ్ఞాపించిన సంగతులను బట్టి కాపురములకు ఇల్లు కట్టుకొనలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించడం లేదు, గుడారంలోనే నివసించుచున్నాను. అంటే వారి ఉద్దేశం, వారి ఆలోచన ఏంటి అంటే కనుక ఇక్కడ ఎంతకాలం ఉన్నా కానీ విడిచిపెట్టి వెళ్ళాలి. అందుకు వారి ఎదురు చూపు ఎలా ఉందంటే కనుక సిద్ధపడి ఉంది. అందుకే వారు సిద్ధపాటుగా ఈ లోకంలో మనకలాగా కట్టుకోలేదండి. అంటే కట్టుకోలేదని చెప్తున్నారా అని ప్రశ్నించండి. దేవుడు కట్టుకున్నాను అంటే మనము ఎదురు చూపు గురించి మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఇల్లు కట్టుకోదన్నారు. అవసరమైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే కట్టని ఇల్లు ఇచ్చి కాపుకున్నారు. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నా ఇల్లులు కట్టండి, మీ కుమారులకు కన్యకులకి పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు భర్తలకి పెళ్లిళ్ళు చేయండి అని దేవుడే చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లు కట్టుకోవద్దని కాదు, కానీ ఎదురు చూపు ఎలా ఉండాలి తెలుసా? అదే కదా. ఎదురు చూపు ఎలా ఉండాలి అంటే కనుక ఎలా ఉండాలి
దేవుడికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయేలాగా ఉండాలి. అలా లేవనుకో, అయ్యో పిల్లల పెళ్ళని అన్ని రకాల బంగారం కొనేసి వీడియోలో పెట్టేస్తాను. పిల్లలకి పెళ్లి గుర్తుపోయింది కదా, మంచి మంచి చీరలు కొనేసి పెట్టేశారు. అవి కూడా కాలిపోతే అంటావా? ఎవరు కదా ఏమైపోయింది? ఆ ఎదురు కన్నులెత్తి చూసేసరికి ఆ తోట వలె, పచ్చని వనము వలె, ఏదైనా తోట వలె ఉన్నది కనపడదు. ఈవిడు కూడా కన్నులెత్తి చూస్తే ఇంకా ఎవరిచ్చినేమో కనపడదేమో, కానీ ఈవిడ వెనక్కి చూస్తుంది. అంటే ఈవిడ ఎదురు చూపు తప్పించుకునే విధంగా లేదు. పెళ్లి కూతురు బయట పిల్లలకి కూర్చున్న దాన్ని బట్టి, లేకపోతే సంపాదించిన దాన్ని బట్టో దేన్ని బట్టో ఆస్తంత బాగున్నాక వెనక్కి చూసేసరికి ఏమైపోయింది అంటే కనుక అక్కడే ఉండిపోవలసి వచ్చింది. నీనాది ఎలా ఉండాలి అంటే కనుక ఎదురు చూపడానికి వచ్చేవారిని ఎదుర్కోవడానికి రిసీవ్ చేసుకునేలాగా మనము ఉండాలి. అదే నేటి ఆర్థిక సమయంలో అంశానికి కలిగిన మాటలు ఏమిటి అంటే కనుక నమ్మకంగా ఉండు. నీకు అప్పచెప్పిన దాని మీద అది కుటుంబమే అవ్వచ్చు, లేదా నీకు అప్పచెప్పిన సంఘమే అవ్వచ్చు, నీకు అప్పచెప్పిన పరిచర్య అవ్వచ్చు, ఏదైతే నీకు అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా ఉండు. వస్తున్న వాడు ఆలోచన చేస్తున్నా కానీ నిర్లక్ష్య వైఖరి నువ్వు తెస్తే కనుక నువ్వు అనుకున్న గడిలో వచ్చిన వాడు నీకు శిక్షను విధిస్తాడు. స్వార్థ పాఠ్యభాగం ఖచ్చితంగా నీకు శిక్షను విధిస్తాడు. నీ ఎదురు చూపు ఎలా ఉన్నారంటే ఈరోజు వస్తారట, రేపు వస్తారట అన్నట్టుగా ఉండాలి. ఎవరు? యజమానులు. అందుకు నీకు ఎలా ఉండాలి అంటే కనుక ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోయేలాగా ఎదురు చూసే వ్యక్తులు కాబట్టి సిద్ధపడే ఉంటారు. అందుకనే ఇక ఆ పాత నిబంధన పాఠ్య భాగంలో 20వ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే వారు గుడారాల్లోనే ఉండండి, సేవకుని కట్టుకోవద్దు అలాగే ఉన్నారు, గుడారాల్లోనే ఉన్నారు. ఇక ఉత్తర సంకీర్తనలో 5వ వచనం చదువుకుంటే ఎలా ఉండాలంట? దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ఉండాలి. నీ ప్రాణం కూడా ప్రభావకరణలో నువ్వు అక్కడ వరకు ఉంచితే సజీవుడిగా ఉంచితే నేను తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణం సమాధిలో వెళ్ళినప్పుడు లేపి తీసుకెళ్ళి. భక్తులు చెప్తున్న చక్కటి మాట, ఎవరి కోసం కనిపెడుతున్నావు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటే కనుక నిన్ను నన్ను మేక వాహనుడుగా వచ్చిన మేక మీద కొనుగోయి మాటలు కలిగిన పర్వతంలో చేసి వేగాలు జీవించి ఆయుషించే దేవుడి కోసం నువ్వు ఎదురు చూడగలిగితే ఈ మాటలు పెట్టుకుని జీవితానికి వేరే తప్ప దేవుడి కోసం ఎదురు చూసే నిరీక్షణతో ఉంటే ఆ పర్వతాన్ని పొందుకుంటారు తప్ప ఆలోచనగా ఉంటే కనుక ఆ నమ్మకత్వాన్ని కోల్పోతే కనుక వచ్చిన తర్వాత విడవబడే శిక్ష పరుడుగా అన్నమాట కూడా చక్కగా ఉంటుంది. కావలి వారు ఉదయం వరకు కనిపెట్టినట్టు కావలి వారు సెక్యూరిటీ నైట్ సెక్యూరిటీగా వెళ్తే కనుక ఇంటిగా నుంచి డ్యూటీకి వెళ్తారు, అక్కడ పడుకుంటా కుదరదు. నైట్ అంటేనే నిద్రకే కట్టుకోలేదు, నిద్ర అనేది వచ్చేస్తారు. ఇంకా దోమలు అనేది కుట్టేస్తారు. మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఆ సెక్యూరిటీ గారికి ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు వెళ్ళాలి టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చూసారా పరిస్థితిని బట్టి దేవుడు ఎంత జ్ఞానం కలిగి ఎంత ఉపమానం ఇస్తున్నాడు. అలాంటి సిద్ధపాటు ఎదురు చూపుతున్నారు. రాత్రి కావలి కాసేవాడు వెలుగు కోసం, వేకువ కోసం, తెల్లవారి కోసం చూస్తున్నట్టు నీవు సిద్ధపడి ఎదురు చూడవలసింది దేవుడి కోసం. సూర్యుడు ఉదయిస్తే నా డ్యూటీ అయిపోతే షిఫ్ట్ మారిపోతానని ఎలాగైతే తెలుసు, నేను సూర్యుడు త్వరలో రానయ్యున్నాడని నువ్వు కూడా ఎదురు చూస్తే కనుక నేను వెళ్ళిపోతానన్న ధీమా నీకు ఉండాలి. నేను పరలోకం వెళ్ళిపోతానన్న నమ్మకం నీకు ఉండాలి. ఆ ఎదురు చూపు కలిగి ఉండాలి. ఈ 3 మాటలు ఉంటే సారాంశాన్ని గ్రహించిన మనలో రిఫరెన్స్లు చూసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకున్నాం. చదువు మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. చదువు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అంటే ఇంతవరకు
చెప్తున్నాడు, నేను అనే పదాన్ని వాడుతున్నాడు. నీవు నేను కూడా నేను ఎదురు చూస్తాను, మా దేవుడి కోసం నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ కష్టాలు, కన్నీళ్లు, ఇంకా గ్యారంటీ లేని ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఈ గట్టి మట్టిలో ఎప్పుడు కలిసిపోతుందో తెలియదు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, దేవుడము, ఇవి ఏమాత్రం పరలోకం చేరలేవో. కానీ నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నాకు సంసిద్ధపరిచి వెళ్ళాడు. మరలా వచ్చి ఆయనే పరలోకంలోని నన్ను కూడా తీసుకెళ్లి చేరుస్తానన్నాడు. ఆయన కోసం ఎదురు చూస్తాను. నేను అనే పదము మేక ప్రవక్త చెప్తున్నాడు కదా, నేను అంటున్నాడు. చదవమని అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఏం చేస్తాడట? కనిపెట్టి ఉందును. ఎవరి కోసం? రక్షణకర్త రక్షణకర్తైన దేవుని కొరకు. దేవుని కోసం. గురువు అయిపోయాడు. కానీ వాగ్దాన భాగం ఎవరికి? సుమియోను ప్రవక్తకే నీవు రక్షకులుగా ఉదయించే ప్రభువుని చూడకుండా ఈ లోకయాత్రను ముగించవు అని ప్రవచనం ఉంది. అందుకనే 8వ దినాన పసిబాలుడుగా పుట్టిన యేసుక్రీస్తుని దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు ఒడుగుడుగులాడుతూ వచ్చి ఆయన చేతులకు తీసుకుని అంటున్న మాట ఏంటో తెలుసా? నాదా చలో మాట ఆలోచిస్తున్నావు. రక్షణ కన్నులారా దశకి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎదురు చూపు ఫలించింది. నన్ను ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నేను చూడకుండా ఈ వాక్యాలను ముగించడానికి వీల్లేదన్నా కదా, ఇది నేను చూస్తాను కదా. ఇశ్రాయేలుకు వెలుగుతో వచ్చావు, నీవు ఇచ్చే రక్షణ నా కన్నులు చూసేసి నేను మానిచ్చే సమాధానం. ఎదురు చూపు అలాగే మాట్లాడటం ఏమంటాడు తెలుసా? నువ్వు వెళ్ళిపోతాం, వెళ్ళిపోతే నాకు జీవం తెలియకుండా సింహాసనం ఉంది. కానీ ఇక్కడ నేను చేసే పనిని బట్టి ప్రాణంలో ఉండడమే అవసరమైంది. అంటే ఆయన ఆశలో ఉండే వెళ్ళిపోవాలనుంది. ఆయన దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక ఇంకా సువార్త చేయాలి, ఇంకా సంఘాలు కట్టాలి, ఇంకా ఆత్మ రక్షించుకోవాలి, ఇంకా ఆత్మ రక్షించాలి అని ఆయన ప్రణాళికలో ఉన్నాడు కనుక నా ఆశ అయితే అది వెళ్ళిపోవడానికే నా ఆశ. కానీ నేను ప్రాణంలో ఉండడం చేసే పనికి ఫలసాధనమే ఉన్నది అనుకున్నాను. ఈ భక్తులను గుర్తు చేసుకున్నప్పుడు నీకు నాకు కలగవలసిన ఆలోచన తెలుసా? మన ఎదురు చూపు ఎలా ఉంది? మీరు ధీమాగా చెప్తున్నారు, వారు చూసిన చూపులకి ఉన్న ఫలితాన్ని కళ్ళతో చూస్తారు, ముందుగానే చూస్తారు. ఎప్పుడు చూశారు అంటే మామూలుగా ఉన్నప్పుడు చూస్తారు, శ్రమలను చూస్తారు. రాళ్ళతో కొట్టేస్తారు స్టెఫన్ని. అపోస్తలుల కార్యంలో చదివితే 7వ అధ్యాయంలో రాళ్ళతో కొట్టేస్తారంటే చచ్చిపోతున్న సమయంలో కూడా ఆయన చూస్తున్నాడు. దేవుని కుడివైపు కూర్చున్న యేసు ప్రభుని చూస్తున్నాడు. ఎదురు చూపు అది. అంటే ఆయన ఓకే, నాకు పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, నా దేవుడిని చూస్తున్నా, దేవుడిని చూస్తున్నాడు అని అక్కడికే తీసుకెళ్తాడు. ఇది ఎదురు చూపు. మేక ఏం చెప్తున్నాడంటే నా రక్షణకర్తను నేను ఎదురు చూస్తున్నాను. అంటే రాత్రి కలుస్తాను. ఇంతవరకు క్రైస్తవ్యాన్ని కొనసాగించి క్రైస్తవుడుగా సంఘ సభ్యుడుగా ఉండి రక్షింపబడలేకుండా ఉంటే కనుక రక్షణ కోసం నేను సమాజంలో చెప్పేసిన వాక్యాన్ని ముగిస్తున్నాను. చదువుతున్నాను. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. దేని కొరకు కనిపెట్టాలంట? నీ ఎదురు చూపు ఒక రక్షణ 2020 సంవత్సరాల క్రితం వచ్చి మానవ కోటి యావత్తు కూడా రక్షింపబడాలి అని ఆయన కోరికలు ప్రాణాలు పెట్టాడు కనుక ఇంకా రక్షణ అనేది పొందకపోతే ఆదికాండం 49వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? రక్షణ కోసం ఎదురు. దీర్ఘమాగా
చదువు ఎంత మాట 14వ అధ్యాయం 11వ వచనం. ఏం కలిగేస్తాడంట దేవుడు? ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత ధర్మం కోసం ఐగుప్తు సైన్యం నుండి కూడా విడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యా అంటే రక్షణ ఇస్తున్నాడు. మీరేం అవసరం లేదు, యుద్ధం చేయవలసిన లేదు, కష్టపడవలసిన లేదు, కళ్ళు పెద్దలు చేసి మాత్రమే చూడండి. ఏం చూడాలి అంటే దేవుడు ఇచ్చే రక్షణ ఇప్పుడు కూడా సజీవుడుగా ఉండి ఆయన ఇచ్చే రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ సమీపంలో ఉన్న రక్షణ నువ్వు పొందుకోకుండా ఇంకా ఆలస్యమని వాయిదాలు చేస్తే తర్వాత నీ నా అంతం ఎట్లుంటుందో మనకి తెలియదు. ఓరకనే నిలుచున్న ఇశ్రాయేలు ప్రజలకు అలవాటు చెప్తే నేడు ఆయన పిల్లలైన మనలో ఇంకా ఎవరైనా రక్షణ పొందలేదేమో. అందుకనే ఈ మండల కాల రక్షణ ఇచ్చి ఈ 18వ కూడిక ద్వారా దేవుడు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఎదురు చూపు ఎప్పుడు చూడగలుగుతావు అంటే కనుక సిద్ధపడి ఉన్నప్పుడు యజమానుడైన దేవుడు వస్తాడని తీసుకెళ్తాడని చూడగలవు. అయితే ఈ రాత్రి కాలంలో ఇంకా రక్షింపబడిన వ్యక్తిగా ఉంటే కనుక రక్షణ కోసం చూడు, రక్షణ పొందుకోవడానికి చూడు, రక్షణ పొందుకోవడానికి ప్రయత్నించి రక్షింపబడడానికి నీవు ఎదురు చూడు. రక్షణ గురించి మాట్లాడు. 119వ సంకీర్తన చదువు 164వ అధ్యాయం చదువు అమ్మా 66వ అధ్యాయం చదువు. యెహోవా దేని కొరకట? రక్షణ కొరకు 3 వాక్యాలు ఉపయోగాలను చెప్పాలి. ఏమిటి అంటే కనుక నీవు సిద్ధపడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అందులో సిద్ధపడని స్వార్థ పాఠంలో సిద్ధపడిన వాడికి శిక్ష అనేది వచ్చింది. దేవుడు ఉపమానం. ఇక మీ సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే కనుక ఈ లోకంలో ఉన్న వాటిని కూర్చుకోవడం కాదు, అవసరమైతే గుడారాల్లో భక్తులు జీవించారు, అలా ఎప్పుడు చూస్తే వెళ్ళిపోయేలాగా ఉండడానికి స్థిరమని నమ్మకు అని. ఇక రాత్రి ఉండి చేసేవాడు కావలి వాడు వేపు కొరకు ఎదురు చూసినట్టు త్వరలో ఆయన వేపు కోసం ఎదురు చూడాలంటే నీటి శివుడు కోసం ఎదురు చూడాలంటే కనుక రక్షింపబడిన వ్యక్తిగా ఉంటే ఆయన కోసం ఎదురు చూస్తే ఆయనతో వెళ్ళిపోతాం. ఒకవేళ ఇక రక్షణ పొందుకున్నా ఉంటే కనుక ఈ కనబడుతున్న మాట్లాడిన ఏంటి చూడాలి అంటే కనుక మేఘ 7వ అధ్యాయం 7వ వచనంలో నేను యెహోవా కొరకు ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పినప్పుడు నీవు ఆయన రక్షణ కోసం ఎదురు చూసే వ్యక్తి, ఒకవేళ ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే కనుక ఈ మండల కార్యక్రమం అనుకూల సమయం రక్షణ పొందు. 49వ ఆదికాండం 49వ అధ్యాయం 18వ వచనంలో అదే రక్షణ గురించి చెప్తున్న మాట. నిర్గమ కాండము 14వ అధ్యాయం 18వ చెప్తున్న మాట అదే రక్షణ గురించి. ఇదిగో 119వ సంకీర్తనలో 166వ వచనంలో చెప్తున్న మాట అదే. 119వ సంకీర్తన 174వ వచనంలో చూడండి. ఏం పడాలంటే దేవుడు ఇచ్చే రక్షణ కోసం ఆశపడాలి. ఆశల ప్రాణాన్ని కదా ఆయన తృప్తిపరిచేది. నువ్వు రక్షింపబడాలి, రక్షణ మారు మనసు బాప్తిస్మం అనేది పొందాలి అని నీలో ఆశ ఉంటే కదా నెరవేరేది. నువ్వేదో అనుకున్నావు. రక్షణ వ్యక్తిగతం. అప్పుడు ఇచ్చినప్పుడు చూసుకోవట్లేదు, ఇంట్లో అలానే కలిసిపోవచ్చు అనుకుంటా కాదు. రక్షణ అనేది నీ సొంత నిర్ణయం, నీ సొంతానికి లేదా నీ వ్యక్తిగతానికి సంబంధించింది. ఎందుకంటే పరలోకంలో మొత్తం అంతా రక్షింపబడి వెళ్ళినా కానీ అక్కడ కుటుంబాలుగా ఉండవు. అక్కడ సంబంధాలు లేవు, పెళ్ళిళ్ళు ఉండవు, భార్య భర్తల సంబంధాలు ఉండవు. రక్షింపబడిన వారి అందరూ దేవతల స్వరూపులుగా దేవుని ఆరాధించే వారిని మాత్రమే. అందుకనే నువ్వు దేనికోసం ఎదురు చూడాలంట? రక్షణ పొందకపోతే నా రక్షణ కావాలని ఎదురు విలాపవాక్యముల గ్రంథం చదువు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా అనుగ్రహించు రక్షణ ఓపికతో కనిపెట్టడం
ఓపికతో కనిపెట్టుట ఎదురు చూడటం. ఈ ఎదురు చూపు ఎలా ఉంది ఈరోజు? దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఎదురు చూసే అంశంలో మనం మాట్లాడుతున్న మాటల్లో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమని మాట్లాడుకుంటున్నాం. దానికోసం రక్షణ గురించి ఎన్నో ప్రిఫరెన్స్ మనము తీసి చదువుతున్నాం. రక్షణ అంటే ఖచ్చితము. రక్షణ పొందుకోకుండా ఉండడానికి కాదు. మళ్ళీ 2026 సంవత్సరం కూడా ఈ మండల కాలం 40 రోజులు ప్రార్థన దేవుడు మీకు ఇచ్చింది. ఇది మీకు అనుకున్న సమయం. కాలచక్రం వేగంగా తిరుగుతుందండి. రాకడ గుర్తులు జరిగిపోతున్నాయండి. ఇంకా ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తర్వాత విడవబడిన తర్వాత ఎంత బాధితులు ఏడ్చిన ప్రయోజనమో అయిపోతుంది. కలిపి వేయబడిన తర్వాత తట్టి ఎవరో నాకు తెలియదు అనిపించుకునే మాట కోసం ఎంతో బాధపడవలసిన అవసరమో వస్తుంది. చాలా పర్యాయాలు చెప్తూ వచ్చాను. చిన్నప్పుడు పోలియో చుక్కలు వేస్తుంది, డ్రాప్ చేస్తారు కదా. ఒక ఏం చేసుకోవాలో చుక్కేసారు, చుక్కలు అన్నాడంటే అది సరిగ్గా పడిందో లేదో కూడా అని చేయి తిప్పేస్తారు. దాని పెద్దోడు అయిపోయేదాకా ఆ అంగవైకల్యము వచ్చిందా? అప్పుడు వేసిన చుక్కే వచ్చిందా? ఎందుకు రాలేదు? ఆ చుక్క ఎగురుండి దాంట్లో ఉందో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా 14 సంవత్సరాల పిల్లలు కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక వ్యాక్సిన్ విడుదల చేసింది. పిల్లలకి స్కూల్ ఆల్రెడీ చెప్పుకుంటారు. ఇప్పుడు అందరికీ కూడా స్త్రీలకి గర్భానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు తింటున్న తిండిని బట్టి. అందుకని ఫ్యూచర్లో అటువంటి ఇలాంటి మోహాలు అవ్వాలి కదా ఆడపిల్లలకు మాత్రమే వ్యాక్సిన్. అలాగే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆ వ్యాక్సిన్ కనిపెట్టి మనం రిలేట్ చేస్తారు. ఇక్కడ స్కూల్లో ఎక్కువైతే కనుక ఏమంటారు నర్సులు వస్తారు కదా, అలాంటి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించు. ఈ మాట తెలుసా? ఆ చుక్కలు అనే వ్యాక్సిన్ నీళ్ళు ఉంది కాబట్టి పోలియో నీకు రాలేదు. కోవిడ్ టైంలో తర్వాత దాని మీద డాక్టర్ చెప్తారు కానీ కోవిడ్ టైంలో నేను కాపాడింది ఆ కోవాక్సిన్ కదా. కోవిషీల్డ్ కోవాక్సిన్ చేశారు కదా, అది నీకు అది రాకుండా కాపాడింది. నీలో ఇమ్యూనిటీని ఉంచింది. మాట ఏం చెప్పింది తెలుసా? చాలా మంది అపోహ తెలుసా? ఏం తప్పు చేయండి కానీ ఆ మాటలు ఓడి బాప్తిజం తీసుకోవడం ఇష్టమే, రక్షణ పొందాలని నాకు ఎప్పటి నుంచో ఆశే. కానీ వ్యాక్సిన్ నీలో పనిచేసినట్టు, పోలియో చుక్క నీలో పనిచేసినట్టు రక్షణ నీలో ఉంటే ప్రతి మాసంలో ఆయన శరీరమని ఆయన రక్తమని వివేచించి తిరిగి తాగుతున్న ఆ శరీరమే ఆ రక్తమే ఈ దేహాన్ని నిత్యము కాపాడుతూ ఉంటాయి. రక్షణ అనేది లేకపోతే, ఆ చుక్కలనేవి మీలో లేకపోతే అంగవైకల్యం వచ్చేస్తారు. ప్రయత్నంగా తీసుకుంటే కోసం మాట్లాడుకుంటున్న రక్షణ కోసం రక్షణ కాపాడుతారు. ఓరకడి నిల్చుని చూడండి అన్న మాట రక్షణ కాదు. రక్షణ ఇచ్చిందా లేదా? అలాగే ఇచ్చింది. అలాగే ఆ రక్షణని నువ్వు తీసుకుంటే నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలిగి కొట్టి పడిపోయి జారిపోకుండా కాపాడతారు. నీ కన్నులు సూటిగా ఉంచుతారు, నీ కనురెప్పలు తెల్లగా ఉంచుతారు. ఎప్పుడు అంటే కనుక ఆ రక్షణని నీవు తీసుకుంటావు. ఈ రక్షణ ఈ సంవత్సరం నిర్లక్ష్యం చేయాలి. బాప్తిజం వల్ల అవకాశం బాప్తిజాలు ఇచ్చినప్పుడు ఏ మాత్రమో వెనకడు వేయొద్దు. మనం నిన్నటి వారమే కానీ మనం లెక్కేసుకుంటే నిన్నే మన రోజు, రేపు మనకు ఉందో లేదో తెలియదు. దేవుడి ఆపత్రయం అదే. దేవుడు నీకు పొడిగించే ఆయుష్కున్న అర్థం అదే. దేవుడు నీకు మరలా ఈ సంవత్సరాలు ఇస్తున్న సంకల్ప ఉద్దేశం అదే. రక్షణ కోసం చదువు అశ్విక్ 12 చదువుతున్నారు. భయపడవలసిన నీ రక్షణకు కారణభూతుడైన దేవుడు
నీవు పడవలసిన శ్రమ యావత్తు పడ్డాడు. శ్రమను తప్పించడానికి రక్షింపబడు అంటున్నాడు. ఏంటో తెలుసా శ్రమ? ఈ లోకంలో కాదు, నా ఆయన పిల్లలు మన పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బతలకి తట్టుకోలేకపోతున్నప్పుడు ఆయన స్వరూపంలో చేయబడి ఎంతకాలం కూడా ఆయన కుమార్తెగా ఈ భూమి మీద ఉండి ఆయన కలగదు ఆ నరకంలో యాతన పడిపోతూ ఉంటే, యుగాలు కాలిపోతూ ఉంటే ఆయన తట్టుకోలేదు. అందుకనే నీవు రక్షణ పొందుకున్నావు. చదువుతారు సార్ 12వ వచనం. ఇదిగో భయపడకుండా నమ్ముకో, రక్షణ ఖచ్చితంగా పొందుతావు. 45వ అధ్యాయం 22వ వచనం. ప్రతి వాగ్దాలు పొందుతారు, ప్రతి నోరు వైపు ఒప్పుకుంటారు. చివరికి ఆయన ప్రభువుని ఉంటావో లేదో తెలియదు. భూమికర్తల నివాసుల నా వైపు చూసి రక్షణ పొందు. దేవుడు నేనే చెప్తున్నాడు. దేవుడు ఒకవేళ ఇంకా నువ్వు ఇశ్రాయేలు తప్పిపోయినట్లు నీ ముందు కనబరుస్తున్న భక్తికి జారిపోతావేమో, లేకపోతే ఆ సూచక్రియ అద్భుతాలకు తొట్టిల్లిపోతావేమో. దేవుడు నేనే అని దేవుడు చెప్తున్నాడు. నా ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ లేదు. లేదు ఆకాశం ఏ నామం రక్షణ లేదు. నేను చెప్పినట్టు అప్పటి వరకు నువ్వు ఉంటావో లేదో తెలియదు, కానీ నేను చెప్పింది వాకు నమ్మదగితే నెరవేరుతుంది. ప్రతి మోకాలు ప్రతి నోరు ఒప్పుకుంటుంది. కానీ ఈ లోకం అందరూ మించిపడిపోతుంది. ఈ లోకం సమయం అయిపోతే మన రక్షణని పొందుకోకుండా మనం వెళ్ళిపోతుంది. అందుకని అది ఎప్పుడూ జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎంచవలసింది ఏంటంటే ఖచ్చితంగా అందరూ పొందవలసిందే, ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ లోకానికి వచ్చిన అవకాశాన్ని బట్టి రక్షణ దేనికోసం చూడాలంట? ఎదురు చూపు. అదే ఎదురు చూపుల్లో చావడం గురించి, లేదా యజమానులు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి విషయాలు చెప్పుకున్న తర్వాత ఏ గురించి ధ్యానం చేస్తున్నా తెలుసా? రక్షణ గురించి. ఒకవేళ రక్షింపబడిన వ్యక్తిగా ఉంటే కనుక నాకు ఎప్పుడు రక్షణ కలుగుతాయి, ఎప్పుడు ఒప్పుకోవాలి అని దానికోసము ఎదురు చూసిన వారికే, ఆశపడిన వారికే ఆశగా ప్రాణం తృప్తిపరచబడుతుంది. ఎదురు చూసిన వారికే ఆ రక్షణ భాగ్యం కలుగుతుంది. నిర్లక్ష్య వైఖరి చేస్తే అగ్ని గంధకాల చేత సుధోమకుమారులు కాలిపోయినట్టు చివరికి అలాగే పరిస్థితి అయిపోతుంది. తప్ప ఎందుకు అంటే కనుక రక్షణ నిర్లక్ష్యం. రెండవ ముగించు. లోకాసు వార్త 2వ అధ్యాయం సమాధానం గురించి సూర్యుడు ప్రవక్త చెప్పిన మాట బాగా చదువు. చాలా ఒకటే వచ్చింది లేదా? ఎందుకు ఈ మాట చెప్పారు తెలుసా? నీకు సమాధానం అనేది లేకపోతే అసలు అర్పణించుకుంటే సమాధానం లేకుండా చేస్తే నేను స్వీకరించుకున్నాను. రక్షింపబడే నీకు కూడా నీ మనసు మారితే రక్షణ పొందుకుంటావు. ఆ మనసు మారినప్పుడు ఎవరైనా నీకు హాని చేసినా, నువ్వెవరికైనా విరోధంగా ఉన్నా ఏం పడాలంట? సమాధానం పడడం కోసం ఎదురు. మొత్తం రక్షణ కోసం ఎదురు చూస్తున్న నీవు రెండోదిగా సమాధాన పడడానికి సమాధానం చాలా అవసరం. సమాధానాధిపతిగా వచ్చాడు. సమాధానాధిపతిగా వచ్చాడని ఆపేరులో చెప్తుంది కదా. ఆయన సమాధానాధిపతిగా వచ్చాడు. ఆయన పిల్లలైన మనం కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటుంది. సమాధానము కలిగి ఉంటుంది. చదువు 2వ అధ్యాయం ఎవరికి దొరుకుతుంది? ఆయన ఇష్టమైన మనుషులకి.
దేవుడు చెప్పినాడు కదా, నాతో సమాధానం పడ్డా కదా, అలా వ్యక్తితో విరోధం నీకు, వాళ్ళ వ్యక్తికి ఎందుకు కొంత ఎడబాటు ఉంటే వెళ్ళి సమాధానం పడు. ఆయన ఇష్టమైన వాళ్ళందరికీ భూమి మీద ఉంటుంది సమాధానం. సాక్షాత్ చూసుకుని నా జీవితంలో రెండవదిగా సమాధానం అనేది జరిగి సమాధానం కోసము ఎదురు చూడాలి. సమాధానాధిపతి ఆయనే, దాన్ని విడివేయడానికి లేదు. రక్షణ ఇచ్చిన వాడు ఆయనే, ఆయన ఆ మాట విడివేయడానికి లేదు. తిరిగి 2025 సంవత్సరాల క్రితం రక్షణ కార్యము జరిగించాడు. నేను ఇచ్చే రక్షణ పూర్తిగా చూసి చూడండి అని చెప్పిన వాడు ఆయన. నేటి కూడా నీ రక్షణ అని ఆత్మదేవుడుగా మనకు బోధిస్తున్న వాడు ఆయన. నీ ఎదురు చూపు నా కోసమే అయితే కనుక, నన్ను నీవు ఎదుర్కోవాలంటే కనుక, నేను వచ్చిన మేక మీద నాతో పాటు నీవు పరలోకం చేరాలంటే కనుక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ బాప్తిస్మం అనేది ఉంటుంది. తప్పక అవకాశం లేదు కాబట్టి అప్పుడు రక్షణ పడ్డాడు. ఇన్ని సంవత్సరాలు వాక్యాలు నేర్పిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా రక్షణ గురించి నీ చెవులు తీవ్రమైన ప్రకటిస్తున్నాను. నిర్లక్ష్యం చేయదు, నిర్లక్ష్యం చేయదు అని గౌరవించుకుంటే రక్షణ చెప్పి రక్షణ పొందని చెప్పి ఏమంటాడంటే, నా మాటలు నిరంతరము మనిషి ఆకాశంలో భూమిని గతించదు కానీ అలాగే ఉంటుంది. జరిగే పరిస్థితి మరలా కుమారుడు అతిథి కుమారుడు ఉండి నిర్లక్ష్యంగా ఉండి నేట అలా ఉండదు అని ప్రభువు నీ ఎదురు చూపి ఎలా ఉండాలి అంటే కనుక, ఒకవేళ ఇప్పటికే రక్షణ ఉంది, బాప్తిస్తుంది, ఇది అశాస్త్రీయ నా తండ్రి నాకు వచ్చిన సామాన్య దాంట్లో వెళ్ళడానికి ఆయన ఎంతో బాగుంటుంది, తీసుకెళ్తే బాగుంటుంది నన్ను ఎదురు చూస్తే వెళ్ళదు మంచిది. అలా కాకుండా ఉంటే కనుక, అయ్యో నిలవబడిన వారికి శ్రమ ఉంటుంది, వాక్యం లేకుండా పొందకుండా మరణం పొందితే ఇంటి నరకాగ్నిలో వేగాలి యాత్ర పడాలని చెప్తుంది వాక్యం అని గ్రహిస్తే కనుక, ఆ గొప్ప రక్షణ కోసం రక్షణ పొందాలని ఎదురు చూపు మాట్లాడుతుంది. రక్షణ గురించి ఎదురు చూపు, రక్షణ పొందాలి లేదా రక్షణ పొందావు అంటే కనుక సమాధానం కోసం ఎదురు చూపు. ఏ సమాధానం అంటే కనుక, మనిషికి భార్యకి భర్తకి, తల్లిదండ్రులకి పిల్లలకి, కుటుంబానికి, పక్కింటికి, పొరుగింటికి, ఎవరు కూడా అసమాధానంతో ఉండే దేవుడు ఇష్టమైంది. ఎందుకంటే భూమికి సమాధానంగా వచ్చాడు. నా సమాధానం మీకు ఇచ్చించున్నాను, అనుగ్రహిస్తున్నాను. ఆయన సమాధానం లేకుండా నువ్వు ఆయన రక్షణ లేకుండా ఎదుర్కోలేవు. ఈ భూమి మీద సమాధానం పడుతున్నా అప్పుడే అంగీకరింపబడినప్పుడు ఇలా అంగీకరింపబడతావు. నువ్వు మొదట అర్పణ అర్పించాలనుకున్నప్పుడు ఎవరి మొదట విరోధ భావేదన ఉందేమో చూసుకుని అప్పుడు రావాలి పెట్ట దగ్గరికి అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ సమాధానం లేకుండా మనకి రెండు విషయాలు. మొట్టమొదటిగా నీవు ఎదురు చూసే వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తిలో ఉంటే కనుక నీ ఎదురు చూపులు ఎప్పుడు వెళ్ళిపోవాలి ప్రభుత్వం అన్నట్టుగా ఉండాలి. ఒకవేళ రక్షణ తీసుకోకుండా ఆ ఆఫీస్ తీసుకోకుండా ఉంటే కనుక ఏ వ్యక్తి అనుకూల సమయం ఖచ్చితంగా రక్షణ పొందాలి అని సిద్ధపడగలిగి ఉండాలి. రక్షణ పొందిన నీవు సమాధానమైన వ్యక్తిగా ఉండాలి. అలా ఉంటే కనుక నీవు సమానంగా దేవుడిని ఆరాధించడానికి ఆ భాగ్యం దేవుడికి ఇస్తాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మాట్లాడుతుంది.